అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలకి కూడా పాత్ర ఇవ్వాలి వాళ్ళ రాజ్యాంగ దాని ప్రకారం, అంటే 50%లో సర్దుకోవాల్సి వస్తుంది. రావు గారు, ఇప్పుడు 50% లిమిట్లో కనుక రిజర్వేషన్లు అమలు చేయాలని కనుక భావిస్తే ఎస్సీ ఎస్టీలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎస్ అండి, ఇప్పుడు చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇందాక నేను చెప్పిన 4 కేసుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు. వీలైతే అది సుప్రీంకోర్టు ఇంకా 9th షెడ్యూల్కి వ్యాలిడిటీ లేదు కాబట్టి ఇది ఏప్రిల్ 24 1973 తర్వాత ఏ చేసినా రాజ్యాంగ రివ్యూ వస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వస్తుంది, మౌలిక స్వరూపం. కాబట్టి 50% లోపే అందరూ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందులోనే సర్దుకోవాలి, ఈడబ్ల్యూఎస్ కూడా అందులోనే సర్దుకోవాల్సి వస్తుంది. పోనీ ఈ ఎస్సీ ఎస్టీలకు తగ్గించి ఈడబ్ల్యూ ఇప్పుడు బీసీలకి ఎక్కువ ఇస్తే వాళ్ళకి రిజర్వేషన్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మాకు ఒకసారి ఇచ్చింది తీసుకుంటే ఊరుకోరు కదా, పిల్లవాడి చేతిలో చాక్లెట్ పెట్టిన తర్వాత తీసుకుంటే ఊరుకోరు. రిజర్వేషన్ పాలిటిక్స్, ఇప్పుడు దాకా పాలిటిక్స్ తప్పు చేశారు. ఈ రిజర్వేషన్లు అనేవి ఒక పొలిటికల్గా వాడుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకే అడ్డొచ్చింది. పొలిటికల్ పార్టీ చూడండి ఏమీ చేయలేని పరిస్థితి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా మారలేని పరిస్థితి. ఎందుకంటే ఆ రిజర్వేషన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించారు, పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి అడ్డం వచ్చింది. ఇప్పుడు ప్రజలను ఒప్పించాలి వాళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 50% లిమిట్ దాటడానికి వీలు లేదు. అది ఎందుకంటే అది కూడా రాజ్యాంగంలో మౌలిక స్వరూపమే. మెరిట్కి స్థానం ఉంది. ఇందిరా సహానాయ్ కేసులో చెప్తుంది క్లియర్గా, ఈ 50% మెరిట్ 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు. రాజ్యాంగంలో చెప్పిన 16(4) 15(4) అధికారాల ప్రకారం మీరు 50% ఇచ్చుకోండి, అక్కడే సర్దుకోండి అని చెప్పేస్తుంది క్లియర్గా. ఎందుకంటే 50% మెరిట్ లేకపోతే పరిస్థితి ఏంటి? మెరిట్లో ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా మెరిట్ ఉంటారు, వాళ్ళకేంటి ఈక్వల్ ఓపెన్ యాక్సెస్, ఇంక ఎగ్జామ్స్ ఎందుకు? ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకుంటే రిజర్వేషన్ 100% పనిచేసుకుంటారు కదా. సో విలువ ఉండదు అనమాట గవర్నెన్స్కి, రిజర్వేషన్ గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోద్ది, రాజ్యాంగ వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి 50%లోనే సర్దాలి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలని బీసీలని ఈ 50%కే కుదించాలి. కాబట్టి వాళ్ళు సర్దేటట్టు సుప్రీం చేయవలసి వద్దనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా అంటే ఒక సంక్లిష్టమైన ప్రశ్న. ఎవరైతే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశారో పొలిటికల్ పాలిటిక్స్ వాళ్ళే ఇప్పుడు సర్దాలి. అలా సర్దితే కుదరదు. ఇంతటి విపత్కరమైన పరిస్థితి. అంటే దేనికో దానికో ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. మనం ఎవరికైనా ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చింది, రిజర్వేషన్ పాలిటిక్స్కి ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అస్త్రాన్ని ప్రయోగించారు, బీజేపీ గిలగల్లాడుతుంది, జనతా పార్టీలు గిలగల్లాడుతున్నాయి. ఒకప్పుడు మండల కమిషన్ తెచ్చిన పార్టీలని గిలగల ఆడేటట్టు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అందుకనే ఈ రిజర్వేషన్ పాలిటిక్స్ ఎక్కడ దారితీస్తాయి అనేది ఒక భయంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేయాలా? దానికి అవకాశం ఉందా? దీనికి పరిష్కారం అసలు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కేసుల ప్రకారం రాజ్యాంగం ప్రకారం మౌలిక స్ట్రక్చర్ ప్రకారం సుప్రీంకోర్టు 50% లిమిట్ని ఎత్తదు. ఇప్పుడు చెయ్యాలి అంటే వీళ్ళు ప్రపోర్షనేట్గా పాపులేషన్ ఉందని ఇది ఉందని సుప్రీంకోర్టుకి వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టి మళ్ళీ వెళ్ళద్ది. దెబ్బలాడేదో సుప్రీంకోర్టులో రివ్యూలు వేసినా కానీ మరి మెరిట్ ఏం చేయాలి? మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ వర్సెస్ మెరిట్. ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయగలిగిద్ది? మీరు రండి అంటది, వస్తే ఇది రాజ్యాంగం ఉన్న ప్రకారం అది చేస్తుంది. ఈ కేసులు అనేది పక్కన రివ్యూ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తమ ఇచ్చిన కేసును తాము రివ్యూ చేసుకోవచ్చు, దానికి ఆ పవర్ ఉంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాన్ని డిస్టర్బ్ చేస్తే రాజ్యాంగాన్ని కొలాప్స్ అవుద్ది అనమాట. రాజ్యాంగ వ్యవస్థని ఇప్పుడు చారిత్రాత్మక కేశవానంద భారతి కేసును 1973 ఎందుకు చారిత్రాత్మక తీర్పు అంటారంటే ఒక అద్భుతమైన తీర్పు అని. అది అంతకుముందు 73కి 1951 1950 జనవరి 26 నుంచి 1973 ఏప్రిల్ 24 25 సంవత్సరాల పాటు పార్లమెంటు సుప్రీంకోర్టు విపరీతమైన పోరాటాలు చేసి భయంకరం కొట్టుకుంటే అదొక డైకోటమీలా కొట్టుకుంటే కేశవానంది భారతి కేసు వచ్చి అద్భుతంగా రక్షించిందనమాట. రాజ్యాంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుందనమాట. ఒక అద్భుతమైన కేసు. ఇప్పుడు ఆ కేసును బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకసారి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ 42-44 పోటాపోటీ పెట్టుకుని రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటారు వీళ్ళు. ఇష్టం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ 400 సీట్లు వచ్చేస్తే వాళ్ళు మొదలెట్టేస్తారు. ఒకళ్ళు సెక్యులర్ తీయమంటారు, ఇది తీయమంటారు. అంటే రాజ్యాంగానికి శ్రీరామ రక్ష లాంటిది ఈ 73rd కాన్స్టిట్యూషన్. ఇది చెప్పిన కేశవానంది భారతి కేసు చారిత్రాత్మక. దాన్ని దాటి బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని ఏ పార్టీ వచ్చినా పార్లమెంటు డిస్టర్బ్ చేయకూడదు. కానీ ఏదైనా మార్చుకోవచ్చు, కానీ మార్చడానికి లేదు. కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వీళ్ళు వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల ప్రకారం సామాజిక న్యాయం కావాలంటే ఈ 50% లిమిట్ని కాత పెంచండి, మెరిట్ని కాత తగ్గించండి, ఒక 60% పెంచండి. అంటే మనం 42% అంటే కుదరదు, ఒక 5% ఇవ్వండి. ఈ తమిళనాడులో 69% ఒకసారి కన్సెషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలాగే మాకు ఇంకొక 60% అయినా పెంచండి దేశవ్యాప్తంగానే. కాస్త బీసీలకి ఎక్కువ న్యాయం ఇస్తే అటు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కాస్త తగ్గించా, 1-2 తగ్గించో తగ్గించకుండాను
బీసీలకి ఇప్పుడు 27% 37% కుదురుతుంది కానీ ఇంకో 10% కుదరదు. అందుకని సుప్రీంకోర్టుని ఈ ఒక్క విషయంలో సామాజిక న్యాయం ఆదేశ సూత్రాలు ఇమిడి ఉన్నాయి. బీసీ పాపులేషన్ అక్కడ చాలా వెనకబడి ఉన్నారు, ఇదంతా చేసి అది వెళ్ళమని చెప్పిద్ది అనమాట. అప్పుడు సుప్రీంకోర్టుని ప్రాధేయపడితే అక్కడ ఏదైనా కన్సెషన్ సుప్రీంకోర్టు అన్ని బేరీజ్ వేసుకుని ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు బేరీజ్ వేసుకుని ఇప్పుడు పాపులేషన్ క్యాస్ట్ సర్వే ఈ అవేకనింగ్ ఇవన్నీ చూసుకుంటుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగం తయారు చేసిన ఈ ఆదేశ సూత్రాలు అనేది డైనమిక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డైనమిక్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి అనుకూలంగా మారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చూరు వెల్ అవేరు, వన్ ఆఫ్ ది బెస్ట్ జుడిషియరీ ఇన్ ద వరల్డ్ అండి. అది పరిస్థితులు ఇప్పుడు మారిన పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఏమైనా మార్చే అవకాశం ఉంది. అందుకే కేంద్ర రాష్ట్రాలు పొలిటికల్ పార్టీసు రాజకీయాలు మాని ఇప్పుడైనా రిజర్వేషన్ రాజకీయాలు మానేసి ఏమైనా వెళ్ళాలి, ఆదేశ సూత్రాలు ఇంప్లిమెంట్కి సామాజిక న్యాయం, రాజ్యాంగంలో చెప్పిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఇది అతిపెద్ద లక్ష్యం. రాజ్యాంగం యొక్క లక్ష్యమే సామాజిక ఆర్థిక సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్. దీన్ని సాధించాలంటే ఇప్పుడు పాపులేషన్ బీసీలు కాత రిజర్వేషన్ కాబట్టి మెరిట్ని రక్షిస్తూనే ఒక 45% పరిమితం చేసి ఈ రిజర్వేషన్ లిమిట్ 50ని 60 చెయ్యండి, బీసీలు కాస్త ప్రాతినిధ్యం ఇద్దాం, ఎస్సీ ఎస్టీకి తగ్గించకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తగ్గిస్తే కుదరదు అని కేంద్ర రాష్ట్రాలు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక కన్సెన్సస్కి వచ్చి ప్రజల నుంచి వెళితే వస్తుంది. కాబట్టి వీళ్ళు రిజర్వేషన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం 80% అవ్వదు. ఇది ఒక్కటే మనకు ఉంది, అది కూడా సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలోని ఆ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషను ఆ పల్స్ పట్టుకున్న ఒక అద్భుతమైన జుడిషియరీ దాన్ని కాలానుగుణంగా సందర్భోచితంగా పరిశీలించి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. తప్పితే ఈ రిజర్వేషన్ ఇష్టం వచ్చినట్టు నేను ఇది ఇచ్చేస్తానంటే కేంద్రం చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో లేదు, రేవంత్ చేతిలో లేదు, మోడీ చేతిలో లేదు. ఒక రాజ్యాంగం తయారు చేసిన ఆ రాజ్యాంగం చేతిలో ఉంది. ఆ రాజ్యాంగం దగ్గరికి ఎలా వెళ్ళాలంటే పరిస్థితులకు అనుకూలంగా ప్రాధాన్యపెడుతూ